మేము అర్థమైందా? అందుకని మేము ఏమంటున్నామంటే ఈ రేవంత్ రెడ్డి ఆయన దేశానికి రోల్ మోడల్ అని ప్రచారం చేసుకున్నాడు. బీసీ కమిషన్ కృష్ణయ్య గారు చెప్పినట్టుగా బీసీ కమిషన్ తప్పుల తడక బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి ఏకగ్రీవంగా ఒక్క చైర్మన్ కాదు 3 సభ్యులు చైర్మన్ కలిసి పత్రికా ప్రకటన ఇచ్చిండ్రు. బీసీలకు అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి, ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు వాయిదా వేసి అది సరిదిద్దిన తర్వాత ఇంకా ఆయనకే కాదు అవసరం అనుకుంటా ఉన్నత స్థాయి కమిటీని కూడా వేసి రిజర్వేషన్లు అమలు చేయమని చెప్పిండు. కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి? మీరు రాహుల్ గాంధీ గారిని మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తాము. మీరు దేశంలో మొదటిసారి 40 మేము కులగణన చేసినామని చెప్పుకున్నారు. అది తప్పుల తడక. ఆ కులగణన ద్వారా గతంలో వచ్చిన రిజర్వేషన్లు కూడా రావడం లేదని బీసీ కమిషన్ చెప్తాను, మేము చెప్పుడు కాదు. ఆ విధంగానే మీరు దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకున్నారు. దేనికి రోల్ మోడల్? మీ సోనియా గాంధీ గారు మీకు దేని కొరకు ఆస్కార్ అవార్డు ఇచ్చారు, దేని కొరకు నోబెల్ బహుమతి ఇచ్చారు? ఇందుకొరకైనా బీసీలను బొందబెట్టినందుక, బీసీలను నాశనం చేసినందుక, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ రాకుండా చేసినందుక. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని కృష్ణయ్య గారి నాయకత్వంలో ఢిల్లీ వేదికగా మేము రాహుల్ గాంధీ గారి ఇంటి ముందడ, ఏఐసిసి ఆఫీస్ ముందడ, మేము ఎక్కడ పడితే అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నాం, ర్యాలీ తీయబోతున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలంతా కూడా తరలి రాబోతున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, మిగతా సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ బీసీ కమిషనే తప్పు చేసిందని చెప్పినాక కూడా బీజేపీ సపోర్ట్ చేస్తలేదు, బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేదని చెప్పి కాంగ్రెస్కు సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాంగ్రెస్ బీసీల యొక్క ప్రయోజనాలను పొందబెట్టింది, కాల రాసింది. 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు. కనీసం 50 వర్టికల్లో ఎస్సీ ఎస్టీలకు వంగా మిగిలింది కూడా బీసీలకు వస్తలేదు. ఆ సిపెక్ అనేటువంటి ఒక తప్పుడు మయమైనటువంటి సర్వే బీసీలకు 10 ఉన్నదంటే 10 ఇస్తారట, 5 ఉన్నదంటే 5 ఇస్తారట, అంటే 50 కూడా నింపుతలేరు. ఇది తడిగుడ్డ పెట్టి గొంతును కోసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జంతర్ మంతర్ సాక్షిగా, జన్పద్ 10 సాక్షిగా, ఏఐసిసి ఆఫీస్ సాక్షిగా కృష్ణయ్య గారి నాయకత్వంలో మేము ఢిల్లీలో ఉద్యమాలు చేయబోతున్నాం. ఖబర్దార్, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తన వైఖరిని మార్చుకొని ఎన్నికలను వాయిదా వేసి 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.